హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మంది ముచ్చట్లు. ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన కథ చెప్పబోతున్నాను. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే దయచేసి మీరు ఈ కథ వినొద్దు అని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పబోయే కథ ఇది ఒక భయంకరమైన గ్రామం గురించి. రాత్రి పొద్దు గడిచిపోతున్నది. నెలవంక చీకటిని పొడుస్తూ చెట్ల మధ్య కనబడుతున్నది. ఆ ఊరు పేరు రుద్రవరం. ఒకప్పుడు బాగా ప్రసిద్ధమైన ఈ ఊరు ఇప్పుడు పాడుపడిపోయింది. గ్రామంలో అరుదుగా మాత్రమే జనాలు ఉంటారు. అక్కడికి దగ్గరలోని గుట్టల మధ్య ఒక పాత భవనం ఉంది. అది నరకం అంతకన్నా భయంకరమైనదని గ్రామస్తులు అంటారు. ఒకరోజు ముగ్గురు స్నేహితులు రాజు, సోము, నితిన్ ఈ పాత భవనం గురించి తెలుసుకోవాలని ఊరికి వచ్చారు. పక్క గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి స్థానికులు ఆ భవనం గురించి వినిపించిన వాళ్ళు మోసపోయే వాళ్ళం కాదు అని నవ్వుకుంటూ భవనానికి బయలుదేరారు. అక్కడికి చేరిన వెంటనే పచ్చిక గడ్డి మధ్య పెద్ద పాత తలుపు కనిపించింది. తలుపు తెరవగానే వాళ్ళ ముఖాల మీదికి తాకింది. వారు లోపలికి అడుగు పెట్టారు. లోపల ఏమాత్రం కాంతి లేదు. పీలికల్లోంచి వచ్చిన కాంతి కూడా భయాన్ని పెంచుతుంది. రాజు వెంటనే ఓ పాత ఫోటోను గమనించాడు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలియదు, కానీ వారు చూసిన వెంటనే అక్కడ ఒక స్త్రీ మోసాయి మోసాయి శబ్దం చేసింది. అరుగు పైన నడుస్తున్నప్పుడు సోము అనుకోకుండా ఒక రహస్య తలుపును తాకాడు. ఆ తలుపు తెరుచుకుంది. అందులోకి చూసిన వెంటనే నితిన్ వెనక్కి దిగాడు. లోపల మృతదేహాలు ఉంచిన పెద్ద గది. దారుణంగా చంపబడిన వాళ్ళ ఆత్మలు అక్కడ ఇరుక్కపోయి ఉండేవని తెలుసుకున్నారు. ఆ గదిలో నుంచి ఒక మూల నుంచి కీచురాయి వినిపించింది. ఒక్కసారిగా అందరూ ఒక స్త్రీ రూపం చూశారు. తెల్లటి చీరలో, కళ్ళు ఎర్రగా, ముఖం రక్తంతో నిండిపోయి ఉంది. నన్ను తప్పుడు రీతిలో చంపేశారు. నా సత్యం తెలుసుకునే వరకు ఎవరిని బయటికి వెళ్ళనివ్వను అని అరిచింది. ఆ ముగ్గురు భయంతో తడబడుతూ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె పేరు రత్నమ్మ. తన భర్తల పన్నాగం వల్ల చనిపోవాల్సి వచ్చిన ఆత్మ ఆ భవనంలోనే చిక్కుకుపోయింది. తమ ప్రయత్నాలతో ఆ సత్యాన్ని బయట పెట్టగలిగితే ఆమె మిమ్మల్ని విడిచిపెడుతుందని చెప్పారు. ఆ ముగ్గురు ఆ రహస్యాన్ని వీడేందుకు ప్రయత్నించినా ఆ భవనం నుండి ఎవరూ మళ్ళీ బయటికి రాలేదట. రుద్రవనంలో ఆ ఆత్మ ఇంకా అక్కడే ఉందని గ్రామస్తులు భయంతో చెబుతుంటారు.